అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్గాను టేస్టీగా చేసుకునే వరిపిండి వడలనేవి, అలాగే వరిపిండి గారెలని కూడా అంటారు. ఇవనేవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కావలసిన పదార్థాలు: వరిపిండి, అలాగే 2 గంటల సేపు నానబెట్టుకున్న పచ్చెనపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్టు, కాస్తంత కరివేపాకు, అలాగే 2 స్పూన్ల జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ అనేది తీసుకోవాలి. వరిపిండి స్టోర్లో దొరికిందైనా పర్లేదు, అలాగే తడి వరిపిండి అయినా పర్లేదండి. ఈ విధంగా కావలసినవన్నీ తీసుకొని ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుందాము. అందులోకి ఈ సైజులోకి ఒక బౌల్ తీసుకొని దాంతో 2 గిన్నెల వరిపిండి అనేది తీసుకుంటున్నానండి. ఈ వరిపిండి ఆల్రెడీ జల్లించుకుని పెట్టుకుందేనండి. ఈ విధంగా 2 గిన్నెల వరిపిండి తీసుకొని దాంతో మనం ఇప్పుడు వడలు అనేవి చేసుకుంటున్నాము. పదార్థాలు: ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అనేవి కూడా యాడ్ చేసుకుందాము. ఎక్కువ తినేవారైతే పచ్చిమిర్చి మరిన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను నా రుచికి తగినంతగా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అనేవి కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 గంటల సేపు నానబెట్టుకున్న పచ్చెనపప్పు అనేది కూడా ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్పుల వరిపిండికి చిన్న కప్పుతోని 1 కప్పు పచ్చెనపప్పు అనేది సరిపోతుందండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అనేది కూడా యాడ్ చేసుకుందాము. అలాగే రుచికి సరిపడా సాల్టు, అలాగే 2 స్పూన్ల జీలకర్ర అనేది కూడా యాడ్ చేసి మనం ముందుగానే పట్టి పక్కన పెట్టుకున్న అల్లం పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా అన్నిటినీ యాడ్ చేసుకొని నేను మినిమం 3 స్పూన్ల వరకు అల్లం పేస్ట్ అనేది యాడ్ చేశానండి. ఈ విధంగా యాడ్ చేసి పిండిని బాగా ప్రెస్ చేస్తున్నట్టు బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది, అలాగే ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ అనేది పిండికి బాగా ఫ్లేవర్ పట్టి మనకి ఆ వడలు అనేవి బాగా టేస్టీగా కూడా ఉంటాయి. అందుకని ముందుగా పిండిని బాగా కలుపుకొని అందులోకి వాటర్ అనేవి చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలి. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ అనేవి యాడ్ చేస్తూ పిండిని బాగా ప్రెస్ చేస్తున్నట్టు కలపాలన్నమాట. వాటర్ అనేవి ఒక్కసారిగా యాడ్ చేయడం వల్ల పిండి లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తగినన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలపాలి. పిండిలో వాటర్ కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలండి. ఇలా కలిపేటప్పుడు వాటర్ అనేవి చూసుకుని యాడ్ చేసుకోండి. చూసారు కదండి, పిండి అనేది పట్టుకుంటే ఇలా ముద్ద అయితేనే మనకి పర్ఫెక్ట్గా వడలనే వస్తాయి. అలాగే ఎటువంటి ఆయిల్ అనేది పీల్చకుండా మంచిగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పిండిని చేతికి అంటకుండా ఈ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్ అండి. వాటర్ అనేవి ఇలా యాడ్ చేసి కలపడం వల్ల మనకి వరిపిండి గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక తడి క్లాత్ని తీసుకొని ఆ క్లాత్ని ఈ విధంగా పరుచుకొని ఒక ఫ్లోర్ మీద దానికి మనకి సరిపడా సైజులు అనేవి వడలు అనేవి తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పిండిని మనకి సరిపడా సైజులో పిండి అనేది తీసుకొని వడలు అనేవి తయారు చేసుకోవాలి. ఇలా వడలకి ఎటువంటి ఆయిల్ అనేది పీల్చవండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే పిల్లలకి స్నాక్స్ గాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అన్ని వడల్ని ఒక క్లాత్ మీద తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి అందులోకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని ఒకటి యాడ్ చేయాలి. ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి వెంటనే టర్న్ చేయకూడదండి. మినిమం ఒక 3 మినిట్స్ అయినా వాటిని అలా మీడియం ఫ్లేమ్లో వదిలేయాలన్నమాట. అప్పుడు మనకి ఈ వడలు అనేవి చేసినప్పుడు పిండి అనేది కడాయి కంటకుండా నీట్గా వడలు అనేవి బాగా కాలుతాయి. చూసారు కదా, కాస్తంత వేడెక్కిన తర్వాత అంటే ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా 2 వైపులా తిప్పుకొని కాల్చుకోవాలండి. వడలు అనేవి లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకుంటే సరిపోతుందండి. ఇవనేవి చాలా సింపుల్ ప్రాసెస్తోను తక్కువ టైంలో ఈజీ స్నాక్స్ అండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వరిపిండి వడలు అనేవి ఎంతో సింపుల్గాను అలాగే చాలా తక్కువ టైంలో చేసుకునేవండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇవనేవి తక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగాను అలాగే తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి.
మీరు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవాలనుకుంటే త్వరగా ఈ వడలు అనేవి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత మెత్తగానో, ఎటువంటి ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.